హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా బాగున్నాను. వెల్కమ్ టు మస్తీ ట్రెండ్స్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం కంపల్సరీగా ప్రెస్ చేయండి. సో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే, నేను నిన్న బిగ్ బాస్ 4 పార్టిసిపెంట్స్ గురించి వీడియో అప్లోడ్ చేశాను కదా. సో చాలామంది ఏమన్నారు అంటే, ట్రెండింగ్ టాపిక్స్ పైన వీడియో అప్లోడ్ చేయండి. బిగ్ బాస్ 4 గురించి అయితే చాలా వరకు ఛానల్స్లో పెట్టారు కదా. సో మీరు కొంతవరకు ట్రెండింగ్ టాపిక్స్ చేయండి అనేసి నాకు చెప్పారు, సజెస్ట్ చేశారు. సో మీ సజెషన్స్ అన్ని నేను వెల్కమ్ తీసుకుంటున్నానండి. అలాగే మీరు ఒకవేళ ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. సో ముందుగా మనం టాపిక్లోకి వెళ్తే, చాలామంది అంటున్నారు కదా, కొత్తగా ఏదైనా చేయండి. చాలామందిని అంటారండి, ఏదైనా మనం కొత్తగా ఏదైనా ట్రై చేస్తే ఇది కాకుండా వేరే ఏదైనా చేయండి, కొత్త ఐడియాస్ తీసుకురండి అని చాలామంది అంటున్నారు. సో నేను అదే కొత్త ఐడియాస్ సో దానికోసం ఒక హాఫ్ డే స్పెండ్ చేశానండి. హాఫ్ డే కాదు, 1 డే అని కూడా చెప్పుకున్నా కూడా పర్వాలేదు. సో కొత్త ఐడియాస్ ఎలా వస్తాయి అనేసి అనుకున్నాను. సో దానికోసం అనుకోగా ఒక కొత్త ఐడియా అనేది వచ్చింది. అదేంటంటే, ఐడియాస్ ఎలా వస్తాయి అనేసి ఒక వీడియో చేస్తే ఎలా ఉంటుంది అనేసి నేను అనుకున్నాను. సో నా థాట్ఫుల్ ప్రాసెస్లో ఈ ఐడియా ఇలా చేస్తే వర్కౌట్ అవుతుందా, అలా చేస్తే వర్కౌట్ అవుతుందా అనేసి నాకు ఒక ఐడియా వచ్చింది. నా ఐడియా ఏంటంటే, ట్రెండింగ్ టాపిక్స్ పైన మనం వీడియో చేస్తే ఓకే, వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది, అలాగే నా ఛానల్ చూసి కూడా కొంతమంది నేర్చుకుంటారనే ఉద్దేశంతో నేను కొంచెం ట్రెండింగ్ టాపిక్స్ పైన వీడియోస్ చేయడం పైన దృష్టి పెడుతున్నాను. అండ్ మోర్ ఓవర్ ఈరోజు వచ్చేసి మన ట్రెండింగ్ టాపిక్స్ ఏంటంటే మనం చూద్దామండి. ఇప్పుడు అయితే ట్రెండింగ్ టాపిక్లోకి వెళ్ళిపోతే, యాక్చువల్గా ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే మనకి ఇప్పుడు ఉంది కరోనా గురించి సిసిఎంబి అంటే అందరికి తెలుసు కదండి, సెంటర్ ఫర్ సెల్యులార్ మైక్రోబయాలజీ. వాళ్ళు ఏం చెప్పారంటే, హైదరాబాద్లో మురుగునీరు తెలుసు కదా మీకు, డ్రైనేజ్ వాటర్ లాంటివి, అలాగే మూసీ నది. సో ఆ వాటర్ ద్వారా కూడా కరోనా వచ్చే ప్రమాదం ఉందని వాళ్ళు చెప్పారనమాట. సో అదొకవేళ మనిషికి కరోనా ఆ నీరు ద్వారా వస్తే, సో 35 డేస్లో అది బయటపడుతుందంట అండి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి, కొంచెం నీట్గా అనేది మెయింటైన్ చేయండి. ఎలాగో మనం శానిటైజర్ అవన్నీ యూజ్ చేస్తాము. బయటకు వెళ్ళే వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏం చెప్పారు అంటే, ఇది ఇప్పటి వరకు హైదరాబాద్లో 6 lakhs మెంబర్స్కి కరోనా వచ్చిందనేసి వాళ్ళు ప్రకటించారండి. సో కొంచెం సేఫ్గా ఉండండి. అలాగే వీలైనంత వరకు అయితే ఇంట్లోనే ఉండండి, ఎందుకంటే అందరికీ వర్క్ ఫ్రమ్ హోమే. బయటకు వెళ్ళే వాళ్ళైతే చాలా జాగ్రత్తలు పాటించండి. టాపిక్ నెంబర్ 2 ఏంటంటే, మోడీ గారు మనకి నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు 1 నేషన్ 1 రేషన్ కార్డ్ అనేసి ప్రకటించారండి. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రకటించబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వలస కూలీలు అనేది చాలా వరకు ప్రాబ్లం అవుతుంది. ఈ కరోనా లాంటివి ఇంకా వేరే ఏమైనా వస్తే కూడా వాళ్ళు రేషన్ కార్డ్ అనేది వాళ్ళకి ఇక్కడ ఉంటే, వేరే దగ్గరికి వాళ్ళ ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళకి రేషన్ కార్డ్ అనేది వాళ్ళకి అసలు చాలా కష్టపడుతున్నారండి, తిండి లేక ఏం లేక. సో వాళ్ళందరూ ఏంటంటే, 1 నేషన్ 1 రేషన్ కార్డ్ అంటే ఎక్కడున్నా తెలంగాణ, ఆంధ్ర ఎక్కడున్నా కూడా ఓన్లీ ఒక రేషన్ కార్డ్ తోటి వాళ్ళు కంపల్సరీ ఎక్కడైనా రేషన్ అనేది తీసుకోవచ్చు. సో ఇది చాలా బాగుంటుందనేసి నేనైతే అనుకుంటున్నాను. సో ఇది ఎప్పుడు అమలవుతుందో, నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు అయితే అమలవుతుందనేసి వాళ్ళు ప్రకటించారు. థర్డ్ టాపిక్ ఏంటంటే, యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం చాలామంది కష్టపడుతూ ఉంటారు, చాలా చదువుతూ ఉంటారు, చాలా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. ఎస్ఎస్సి అనేసి లైక్ వేరే ఎగ్జామ్స్ ఏవేవో రాస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఓన్లీ ఒక్కటే ఎగ్జామ్ తీసుకొచ్చిందండి, దట్ ఈస్ ఎన్ఆర్ఏ, నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ. దానివల్ల ఓన్లీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో దాంట్లో ఓన్లీ ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ రాస్తే వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు, దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు. సో ఇది తీసుకొద్దాం అనేసి వాళ్ళు గవర్నమెంట్ అనేది డిసైడ్ అవుతుంది అనేసి వాళ్ళు చెప్పారనమాట. ఎన్ఆర్ఏ, నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ. సో ఈ టెస్ట్ ఒకటే అనమాట. ఈ టెస్ట్ ఒకటే వల్ల మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది వస్తుంది. సో ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ టెస్ట్ అనేది వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుందనేసి నేను అనుకుంటున్నాను. సో ఏమవుతుందో, ఎలా చేస్తారో, ఈ కరోనా ఇలాంటివి చాలా ఉన్నాయి కాబట్టి మనం టెస్ట్ రాయడానికి కూడా అసలు ఏవి కూడా ప్రకటిస్తలేరు మనకి. సో ఎన్ఆర్ఏ అనేది చూడండి, నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ. ఒక్కసారి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది, ఒకసారి మీరు చూడండి. ట్రెండింగ్ టాపిక్ నెంబర్ 4, యాక్చువల్గా అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఉంది. నా చిన్నప్పటి నుంచి చూస్తున్న అన్ఎంప్లాయ్మెంట్ సోషల్ ఒక పెద్ద లిస్టే ఉండేది. అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఒక పెద్ద ఆన్సరే ఉండేది. సో మన ఇండియాలో కూడా అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఉంది. సో దానికోసం గూగుల్ కంపెనీ వాళ్ళు కోర్మో యాప్ని
ప్లే స్టోర్లో ఉంచారండి కోర్మో యాప్ ద్వారా మనకి ఏంటి అంటే ఇప్పుడు నౌకరీ ఎలాగో అలాగే మనకి కోర్మో యాప్లో మనం జాబ్స్ అనేవి సెర్చ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇది బంగ్లాదేశ్, ఇండోనేషియాలో ఆల్రెడీ చేశారనమాట. ఇది మన గూగుల్ ప్లే స్టోర్లో కూడా ఉంటుంది. ఎవరైనా జాబ్స్ కోసం సెర్చ్ చేసేది ఉంటే మన గూగుల్ వాళ్ళు కోర్మో యాప్ని ప్రవేశపెట్టారు. సో ప్లే స్టోర్లో ఒకసారి మీరు చూడండి. ఈ టాపిక్స్ మీకు యూస్ఫుల్ అవుతాయనే నేను అనుకుంటున్నాను. ఒకవేళ యూస్ఫుల్ అవుతే నాకు చాలా సంతోషం. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఏదైనా సజెషన్స్ ఉంటే నాకు కామెంట్లో పెట్టండి. నేను కంపల్సరీ అవి తెలుసుకొని నేను మళ్ళీ పొరపాట్లని సరిదిద్దుకుంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ.